ఇక పడిపోతున్న టెంపరేచర్లు మొత్తం కూడా చలి ఎక్కువైతుంది. ఈ 3 రోజులే చలి విపరీతంగా పెడుతున్నట్టుగా. ఇంకా ఆదిలాబాద్ జిల్లా తర్వాత ఆసిఫాబాద్ జిల్లా ఉంటుంది కదా, అక్కడ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయంట. చాలా మొత్తం కూడా 10 డిగ్రీలకు పడిపోయింది ఉష్ణోగ్రతలన్నీ కూడా. ఇంకా చాలా జిల్లాల్లో కూడా ఈ 10 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంటుందంట. మామూలు ఉండదు చలిగా. పలు జిల్లాల్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. సర్ది దగ్గు జ్వర లక్షణాలతో హాస్పిటల్స్కు క్యూ కడుతున్నట్ట పబ్లిక్. పిల్లలు గర్భిణులు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. పిల్లలు గర్భిణులు వృద్ధులు కూడా, ముసలుళ్ళు పెద్ద మనుషులు. రాష్ట్రాన్ని చలి వణికిస్తుంది. రాత్రి తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యల్పంగా 10.2 డిగ్రీలు నమోదు కాగా ఆదిలాబాద్లో 10.4 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 10.9 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లాలో 11.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ఉజృంభించే అవకాశం ఉందంట. కాబట్టి చలిగాచుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా డేంజర్ ఉందంట పరిస్థితి.